हरिः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత గ్రంథం ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ది లాగస్ ఆఫ్ ద సోల్. లాగాస్ అంటే ఇది లోగో అనే పలకటంతో ఒకటి ఉంటుంది, లాగా అని పలకటం ఒకటి ఉంటుంది. లోగో అన్నప్పుడు ఒక చిత్రానికి సంబంధించిన ఒక బొమ్మ, ఒక గుర్తు, ఒక చిహ్నం. కంపెనీ వాళ్ళ లోగో ఒకటి ప్రతిష్ఠిస్తుంటారు. వాళ్ళ కంపెనీకి సంబంధించి బ్రాండ్ నేమ్ గా ఒక బొమ్మ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనది, వాటిని లోగో అంటారు. ఇక్కడ లాగా అనే అది స్పెల్లింగ్ ఒకటే ఉంటుంది, LOGO. ఇక్కడ పలికేటప్పుడు లాగా, లాగాస్ అని పలుకుతారు. ఇట్లా పలికినప్పుడు ఏంటంటే ఆ పలికిన దాని మీద దాని అర్థాన్ని మనం ఈ విధంగా అర్థం పెట్టుకోవడంతో ఆ పలికే విధానాన్ని మార్చుకుంటాం, ఉపయోగించే దాన్ని బట్టి. ఒకే టేబుల్ ఆ భోజనానికి అది ఉపయోగిస్తుంది, మిగతా సమయంలో ఇంకో వేరే పెట్టుకుని ఇంకొకటి ఏదైనా చేసుకోవడానికి పనికొస్తుంది అన్నట్టుగా. ఒకే పదం రెండు రకాలుగా ఉపయోగపడే దాన్ని బట్టి మనం ఆ పలికే విధానాన్ని. లాగాస్ అన్నప్పుడు మనకి 3 జీవ ప్రసారాలు అనేది మనకు ఉంటాయి. 3 మూర్తుల నుంచి 3 జీవ ప్రసారాలు బయలుదేరి వస్తున్నాయి.
ఈ భూలోకం దాకా అన్ని లోకాల నుంచి ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ భూలోకం దాకా అవి వస్తూ ఉంటాయి. మొదటి ప్రసారం మొదటి ప్రసారము ఎవరు? మూడవ మూర్తి నుంచి. మొదటి మూర్తి ఏమో బ్రహ్మ, రెండవ మూర్తి విష్ణువు, మూడవ మూర్తి శివుడు. మూడు మూర్తులు మూడుగా ఉన్నప్పటికీ ఒకటికి సంబంధించిందే అన్నట్టు. ఒకటే మూడు రకాలుగా వ్యవహరిస్తుంది. అంటే ఆ పని చేసేటప్పుడు దానికి తగిన విధంగా. ఇప్పుడు ఆ భోజనం చేస్తున్నాం టేబుల్ మీద, ఆ సమయానికి దాన్ని డైనింగ్ టేబుల్ అంటారు. ఎందుకంటే మనకేం పెద్ద పెద్ద ఇళ్ళు కాదు, భవంతులు కాదు కాబట్టి అన్ని రకాల పనులకి ఒక దాన్ని ఉపయోగిస్తుంటాం. భోజనం చేసేటప్పుడు దాన్ని డైనింగ్ టేబుల్ అని. ఆ పని ఒక అరగంట గంట పని అది పూర్తవగానే శుభ్రం చేసేసుకుని మళ్ళీ చదువుకోవటానికి స్టడీ టేబుల్, రాసుకోవటం చదువుకోవటం స్టడీ టేబుల్ అయిపోయింది. ఏదైనా వస్తువులు పెట్టుకోవడం దాని మీద ఒకటే టేబుల్. అట్లాగే ఈ ముగ్గురు మూర్తులుగా అని ఏదైతే అనుకుంటున్నామో వాళ్ళు చేసే పనులను బట్టి ఆ పనిని బట్టి ఆ పేరుతో పిలవటం. ఎందుకంటే ఆ పేరు పిలవంగానే మనకు ఆ పని గుర్తొస్తుంది. లేకపోతే బ్రహ్మ అని ఒకే పేరు పెట్టామని అనుకోండి, కానీ ఏ పని? అక్కడ మూడు రకాల పనులు ఉన్నాయి. మరి మూడు రకాల పనులతో ఈ సమస్త సృష్టి ఇలాగే వ్యక్తమైంది. ఇక్కడ ఏ పని ద్వారా అనేది మనకి ఒక పేరు పెట్టుకుంటే తెలియదు. ఇందులో ఆ పనికి తగిన విధంగా ఆ పేరు ఉంటే అప్పుడు ఓహో ఆ పేరు చెప్పంగానే ఆ పని ఆయన ద్వారా జరుగుతుంది అని మనకు అర్థం. ఇంకా మూర్తి ఒకడే అయినప్పటికీ అక్కడ ఉన్నది మూడు మూర్తులుగా అక్కడ వ్యక్తమవుతుంది, మూడు రకాల పనులుగా. అంతకుముందు సృష్టి ఎప్పుడు ప్రారంభమైన, అంతకుముందు ఏ స్థితిలో ఉంది? కొత్తగా ఏది రాదు, కొత్తగా వచ్చేది ఏమి ఉండదు. అంతకు ముందు ఉన్నదే మనకి ఇప్పుడు వ్యక్తమైంది, మన కంటికి కనపడుతుంది. అంటే మన కంటికి ఇప్పుడు ఏదన్నా కనిపిస్తుంది అంటే కనపడకుండా అంతకు ముందు ఉంది. అంతకు ముందు లేకుండా ఇప్పటికిప్పుడు రావడానికి అవకాశమే లేదు. అంటే అప్పుడుకి మనకు కనపడకుండా ఉన్నదాన్నేమో ప్రళయం అంటాం. ప్రళయ స్థితిలో ఉంది ఇదంతా. దాన్ని బైబిల్లో జల ప్రళయ స్థితిలో ఉంది సమస్తం. ఆ ప్రళయ స్థితిలోకి ఎవరిది ఉన్న దాన్ని ఏమంటాము? శివుడు అంటాము మనం. అంటే లయకర్త, లయం చేసుకున్నాడు తనలో ఈ మొత్తాన్ని, తనలో లయం. అందుకే ఆయన ఆ విషాన్ని మింగగలిగాడు. అట్లాగే స్థితికర్త అది విష్ణువు, అలాగే సృష్టికర్త బ్రహ్మ. వీళ్ళు మూడు మూర్తులుగా ఉన్నారు. మొదటి మూర్తి బ్రహ్మ, రెండవ మూర్తి విష్ణువు, మూడవ మూర్తి శివుడు. ఇప్పుడు మనం ప్రళయంలో ఉందంటే ఇప్పుడు మనం ప్రారంభించాలి. బ్రహ్మ సృష్టిని ప్రారంభించాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? అంతకుముందు ఎవరి దగ్గర ఉందో అక్కడి నుంచి తీసుకురావాలి. ఈయన దగ్గర లేదు కదా. ఈయన దగ్గర తయారు చేయటము, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయటం ఇట్లాగా ఉంటుంది, కానీ ఉన్నదాన్ని రూపాలుగా తయారు చేయగలుగుతాడు ఈయన. ఈయన ఏమి లేకపోతే మేలకుండా కూర్చుంటాడు. ఆయన చేయగలిగింది అంటే అంతకుముందు ఎవరి దగ్గర ఉందో ఆయన దగ్గర నుంచి తీసుకురావాలి. అది మూడో మూర్తి దగ్గర ఉంది ఇదంతా ప్రళయ స్థితిలో. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఒక జీవ ప్రసారం బయలుదేరు. ఆ జీవ ప్రసారాన్నే మనము లాగాస్ అని. ఆ జీవ ప్రసారం ఏం చేస్తుంది? మూడో మూర్తి నుంచి బయలుదేరిన జీవ ప్రసారం ఈ చోటు మొత్తాన్ని తయారు చేస్తుంది. ఈ చోటులో అణువుల రూపంతో ఉన్న చోటుని తయారు చేస్తుంది. అణువులు, పరమాణువులు, చాలా సూక్ష్మమైనటువంటి అణువుల యొక్క కలయికతో ఈ చోటు మొత్తాన్ని, ఖాళీ చోటు ఏం లేదు ఇక్కడ. ఖాళీగా మన కంటికి కనిపించినా గానీ మొత్తం అణువులతో నిండి ఉన్నది. ఆ అణువులు ఎటువంటి సమస్త సృష్టిని ప్రతి అణువు వ్యక్తం చేస్తుంది, తనలో నిగూఢంగా గర్భితంగా దాచుకుంది. ఏ అణువుని పట్టుకున్నా, మనం సముద్రపు నీటిని ఒక
బొట్టుని మనం బయటకు తీస్తే సముద్రం యొక్క లక్షణాలన్నీ ఆ బొట్టులో ఉంటాయి. పరిమాణం ఒకటి తేడా తప్పితే మొత్తం సముద్రానికి ఏ లక్షణాలు ఉన్నాయో సమస్త లక్షణాలు ఆ నీటి బొట్టులో కూడా ఉంటాయి. అట్లా ప్రతి అణువు ఈ సమస్త సృష్టికి సంబంధించిన విషయాలన్నిటినీ దాంట్లో దాచుకుని ఉంది. అట్లాగా అటువంటి ఆ శంకరుడి దగ్గర లయమైపోయినటువంటి ఆ మొత్తాన్ని బయటకు తీసుకొచ్చి అణువుల రూపంలో ఇక్కడ ఇవన్నీ పరిచేస్తుంది 7 లోకాలుగా. అది మొదటి జీవ ప్రసారం యొక్క ఫస్ట్ లాగాసం. ఇక రెండవ మూర్తి నుంచి అంటే ఆస్పెక్ట్ అంటాం ఇంగ్లీష్ లో. ఆస్పెక్ట్, సెకండ్ ఆస్పెక్ట్, ఫస్ట్ ఆస్పెక్ట్, థర్డ్ ఆస్పెక్ట్. ఫస్ట్ లాగా, సెకండ్ లాగా, థర్డ్ లాగా. ఇప్పుడు ఒకదానికొకటి కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్టు. ఈయనము థర్డ్ ఆస్పెక్ట్ శివుడు. ఆయన దగ్గర నుంచి వచ్చేది ఫస్ట్ లాగాస్. థర్డ్ ఆస్పెక్ట్, ఫస్ట్ లాగాస్. మూడవ మూర్తి మొదటి జీవప్రసాద్. ఇట్లాగా మొత్తం స్టేజీ తయారైంది. అంటే చోటు మొత్తం వచ్చేసింది. ఈ చోట్లోకి రెండవ జీవప్రసారం అంటే విష్ణుమూర్తి రెండవ మూర్తి నుంచి రెండవ జీవప్రసారం బయలుదేరి ఈ అణువులు రకరకాల అణువులుగా ఉన్నాయి కదా, వాటిని కొన్నిటిని కలిపి కొత్తగా ఒక రూపాన్ని తయారు చేసి కొత్త రూపాన్ని వాటికి తానే చైతన్యమే. రూపం ఒకటే కదలటానికి కుదరదు కాబట్టి తానే ఆ రెండో జీవ ప్రసారమే చైతన్యంగా మారి వాటికి ఆ రూపాలకి వాటిని అభివృద్ధి పరుస్తూ క్రమక్రమంగా ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ అని, సౌరాత్మ వర్గని, చంద్రాత్మ వర్గని, అప్పుడు ఖనిజ వర్గం, ఖనిజ వర్గం నుంచి వృక్షవర్గం, వృక్షవర్గం నుంచి జంతువర్గం, జంతువర్గం వరకు ఆ రెండో జీవ ప్రసారము దాన్ని అభివృద్ధి పరుస్తూ వస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత జంతువర్గంలో చిట్ట చివరగా సామూహిక ఆత్మ నుంచి విడిపడి వ్యక్తిగత ఆత్మగా ఉన్నటువంటి ఆ జంతు ఆత్మ మనకి ఇక్కడ ఈ మానవుడికి ఉపాధిగా అంటే దేహాత్మగా ఇక్కడ అంటే దేహాత్మగా కూడా మళ్ళీ ఈ రెండో జీవ ప్రసారం కంటిన్యూ అవుతూనే ఉంది ఇక్కడ దాన్ని అభివృద్ధి పరచడానికి అన్నారు. ఇట్లా మొదటి ప్రసారము రెండో జీవ ప్రసారం ఇలాగా వచ్చినాయి. వీటన్నిటిని ఏమంటాం లాగాసం. ఇంకా ఆ తర్వాత మూడో జీవ ప్రసారం ఇది మొదటి యొక్క మూర్తి నుంచి అంటే బ్రహ్మ నుంచి ఇది బయలుదేరుతుంది. ఇది అట్లాగా బయలుదేరుతుంది ఒక ఆత్మగా అన్నట్టుగా బయలుదేరుతుంది, జీవాత్మగా. ఆత్మలోకం నుంచి కొంత పదార్థం అంతకుముందు సిద్ధపరచబడ్డ లోకాలు ఉన్నాయి కదా, వాటిలో నుంచి ఆయా లోకాల్లో నుంచి ఆయా పదార్థాలను తీసుకుంటూ ఆత్మ, బుద్ధి లోకం నుంచి బుద్ధి, మానసిక లోకం నుంచి మనస్సు, ఈ ఆత్మ బుద్ధి మనసు యొక్క కలయికతో జీవాత్మగా పరిణమించి ఆ జీవాత్మ ఈ దేహాత్మ అనే ఉపాధిలోకి వచ్చి ఈ దేహాత్మని పరిపూర్ణం చేయటం అనేది మూడో జీవ ప్రసారం యొక్క కర్తవ్యం. ఈ 3 రకాల జీవ ప్రసారాలతో ఇక్కడ నిండి ఉంది మొత్తం. మొదటి జీవ ప్రసారము ఇక్కడ పనిచేస్తూనే ఉంది ఈ చోటులో. రెండో జీవ ప్రసారము అనేక రకాల వర్గుల్ని ఈ అభివృద్ధి పరుస్తూ అనేక రకాల రూపాలతో ఉన్నటువంటి వర్గుల్ని అభివృద్ధి పరుస్తూ అది పనిచేస్తూనే ఉంది మన చుట్టూ. ఇప్పుడు ఈ క్షణంలో మొదటి జీవ ప్రసారం ఉంది, రెండో జీవ ప్రసారం ఉంది, మూడో జీవ ప్రసారం కూడా ఈ మానవుల రూపంలో ఇక్కడ తిరుగుతూనే ఉంది మూడో జీవ ప్రసారం. కాబట్టి 3 మూర్తులు ఇక్కడ ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా మన పక్కన మనలోనే మన పక్కనే ఈ మొత్తం నిండి ఉన్నారు. ఈ 3 మూర్తులు ఎవరికి సంబంధించింది? ఒకటికి సంబంధించింది. అంటే ఆ ఒకడు ఈ మొత్తంలో ఉన్నట్టే, మొత్తం వ్యాపించి ఉన్నవాడే. వాడే 3 మూర్తులుగా ఇక్కడ 3 రకాలైన పనులు చేస్తూ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఈ ఆత్మకి సంబంధించినటువంటి అంటే మొత్తం ఉన్నదేంటి? ఆత్మ. ఆ పరమాత్మ తత్వం తప్పితే ఇంకొకటి లేదు ఇక్కడ. అందుకనే ద లాగాస్ ఆఫ్ ద సోల్.
ఆ జీవ ప్రసారాలకి సంబంధించినటువంటి మొత్తం 3 జీవ ప్రసారాలకి సంబంధించిన ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ సోల్, దాని గురించి ఇప్పుడు మనం ఈ బైబిల్లో ఏ విధంగా ఇచ్చాడు వాటిని మనం అర్థం చేసుకోవటానికి. లాగాస్ అంటే మనం డిక్షనరీ మీనింగ్ దట్ రిప్రజెంట్స్ ద మీనింగ్ ఆఫ్ ఏ హోల్ వర్డ్ ఆర్ ఫ్రేజ్. అంటే సృష్టికి సంబంధించినటువంటి జీవ ప్రసారాన్ని అది తెలియజేస్తూ ఉంటుంది. యాజ్ స్టేటెడ్ ఎల్స్వేర్, ఇంకా అక్కడక్కడ కూడా ఇవి వివరింపబడ్డాయి. వన్ ఆఫ్ సెవరల్ పాసిబుల్ మెథడ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఈస్ దట్ సెవరల్ పాసిబుల్ మెథడ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, నిగూఢ అర్థాన్ని తెలియజేయటంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. అవన్నీ అక్కడక్కడ చెప్పబడ్డాయి. యాజ్ స్టేటెడ్ ఎల్స్వేర్, అక్కడక్కడ చెప్పబడ్డాయి. అవేంటి? ఈజ్ దట్ ఇన్ విచ్ ఈచ్ స్టోరీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ డిస్క్రిప్టివ్ ఆఫ్ అన్ ఇంటీరియర్ subjective experience as if all happened within the soul of every man. Within the soul of every man. The soul గా ఆత్మగా ఉన్నవాడు, ఆ ఆత్మలోనే ఈ ఆత్మానుభవం, ఈ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ పొందుతున్నాడు వాడు. అది ఎట్లా దాన్ని వివరించేదో దాన్ని వర్ణిస్తూ దాంట్లో ఉన్న ఇంటర్ప్రిటేషన్, దాంట్లో ఉన్న నిగూఢంగా దాగి ఉన్న అర్థాన్ని విశదం చేస్తూ అలాగే మనకి అందించారు ఇవి. అలా అన్ని చోట్ల కొన్ని విషయాలు, కొన్ని ఉదాహరణలు అంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ మొత్తం ఏంటన్నమాట, రిగార్డెడ్ యాజ్ డిస్క్రిప్టివ్ ఆఫ్ అన్ ఇంటీరియర్, అంతరంగికంగా అంతరాంతరాల్లో, సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్, అనుభూతికి సంబంధించింది, ఆ దైవానుభూతికి సంబంధించింది. యాజ్ ఇఫ్ ఆల్ హ్యాపెండ్ విత్ ఇన్ ది సోల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్, ప్రతి ఆత్మలోనూ జరుగుతున్నది ఇది. ఆత్మానుభూతిని మనం పొందుతున్నాము. ఒకటే ఆత్మగా ఉన్నప్పటికీ మనము వేరు అనేక కోటానుకోట్ల ఆత్మలుగా ఉన్నట్టుగా మనకి అనిపిస్తున్నది. ఒక క్వశ్చనేమో విశ్వాత్మ ఒక్కటే ఉంది, ఆ విశ్వాత్మే కోటానుకోట్ల ఆత్మలాగా ఇక్కడ ప్రతిఫలిస్తూ ఉంది, ప్రతిబింబిస్తూ ఉంది. జలంలో సూర్యుడు ఎట్లాగైతే కోటానుకోట్ల సూర్యులు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. రాత్రులు పౌర్ణమి రోజుల్లో కోటానుకోట్ల చంద్రులు ఉన్నట్టు అనిపిస్తుంది ఆ నీటి యొక్క కదలికల్లో. ఒకే సూర్యుడు అక్కడ ఉంది, ఒకే చంద్రుడు అక్కడ ఉంది, కానీ చాలా మంది ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. అట్లాగే విశ్వాత్మ ఒక్కటే ఉంది, మనకి ఇక్కడ చాలా మంది ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. మనందరి ఆత్మలు కలిపితే ఒక ఆత్మ అన్నమాట. ఆ అనుభూతి పొందడం ఎట్లాగా దాన్ని వివరించదు. ప్రతి స్టోరీ కూడా దీన్ని వివరించడం కోసమే మనకి అందించారు. ప్రతి సన్నివేశాన్ని, ప్రతి సంఘటనని, బైబిల్లో చెప్పినటువంటి ప్రతి సన్నివేశాన్ని మనకు అట్లాగా అందించారు. ద అపోస్టిల్ పౌల్ ఎవిడెంట్లీ టుక్ దిస్ వ్యూ. ఈ అపోస్టిల్ పౌల్ మనకి ఈ లేఖలు ఇవన్నీ రాసిన సమయానికి ద సీక్రెట్ డాక్టర్ లేదు. సీక్రెట్ డాక్టర్ 150 సంవత్సరాల క్రితం మనకు వచ్చింది. కొన్ని ఇది చదివి ఆ పౌలనైనా ఇట్లా ఉంటుంది అన్నమాట, ఇటువంటి రహస్యార్థాలతో, నిగూఢమైన అర్థాలతో ఈ విధంగా ఈ సంఘటనలన్నీ ఇచ్చారన్నమాట అని ఆయన అనుకోలేదు. సీక్రెట్ డాక్టర్ని చదివి అనుకోలే ఆయన. ఇది రావడానికి ముందే 1500, 1600 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు అప్పుడే ఇప్పటికే ఆయన ఈ విషయాన్ని ఈ దృష్టికోణం నుంచి వాటిని పరిశీలించడం మొదలు పెట్టాడు. ఇవన్నీ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్, ఇంటీరియర్ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్, సంఘటనలన్నీ మనకేం తెలియజేస్తున్నాయి? దైవానుభూతికి మనం వెళ్ళటం కోసం, మనలో ఆ దైవానుభూతిని మేల్కొల్పడం కోసం ఇచ్చిన సంఘటనలు అవి. వాటిని చదివినంత మాత్రాన, వాటిని మనము భావించినంత మాత్రాన, వాళ్ళు ఎలాగైతే ఆ దైవానుభూతిలోకి వెళ్ళిపోయారో వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళేటట్టుగా అవి ఇవ్వబడ్డాయి అని
అటువంటి దృష్టికోణంతో ఆయన ఆయన కాలంలో తన మొత్తం అందరికీ కూడా వివరించి చెప్తూ వచ్చాడు ఆయన. ఎవిడెంట్లీ టుక్ దిస్ వ్యూ. ఫర్ హిమ్ ద నేటివిటీ ఆఫ్ క్రైస్ట్, ఫర్ ఎగ్జాంపుల్, నేటివిటీ అంటే ఆయన జన్మించింది. క్రీస్తు అనగానే మనకేంటి, ఒక రూపంతో ఉన్న వ్యక్తి కనిపిస్తాడు మనకు వెంటనే గుర్తుకొస్తుంది. సిలువ వేసిన వ్యక్తి మామూలుగా కూడా గుర్తుకురాడు. ఆ సిలువ మీద మేకులు కొట్టబడి రక్తము ధారగా కారుతుంటే, రక్తము నీళ్లు, తలకి కిరీటం పెట్టారు. ఏ కిరీటము? చక్రవర్తి వంట కదా, దేవుని కుమారుడు వంట కదా అని కిరీటం తగిలించారు. ముళ్ళ కిరీటం తగిలించారు. ఇట్లా ఆ రూపం మనకి గుర్తొస్తుంది ఆయన జన్మించిన ప్రదేశం. ద నేటివిటీ ఆఫ్ క్రైస్ట్, ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు తీసుకుంటే మనం, వాజ్ ఎ కండిషన్ ఆఫ్ ద సోల్ ఆఫ్ మ్యాన్, వార్ హీ సెడ్. మన ఆత్మ ఏదైతే ఉందో, అంటే ఒక అణువుని తీసుకున్నా ఈ 7 రకాలు వస్తాయి. సత్యలోకం నుంచి భూలోకం దాకా. సత్యలోకం అంటే ఆత్మలోకం, ఆత్మ దగ్గర నుంచి భూలోకం దాకా ఈ మొత్తము విభాగము దాంట్లో ఉంది. అన్ని ఆత్మకి సంబంధించినవే. ఆత్మ దగ్గర నుంచి క్రమక్రమంగా కిందకు దిగుతూ భూలోకం దాకా, పృథ్వీ తత్వం దాకా స్థూలానికి దిగటం అనేది, అట్లా ప్రతిదీ కూడా ఆత్మగానే ఉన్నది. ఇది ఇప్పుడు ఆ క్రైస్ట్ అక్కడ ప్రత్యేకంగా జన్మించటము అనేటప్పుడు కల్లా, ఇక్కడ మనం విడిగా ఒక ఆత్మలాగా, విశ్వాత్మ ఒక ఆత్మ అయితే మనం వేరేగా ఒక ఆత్మగా ఉన్నామన్నట్టుగా మనం అనుకుంటున్నాం విడివిడిగా. ఎవరికి వాళ్ళకి అతని ఆత్మ వేరు, ఈయన యొక్క ఆత్మ వేరు, ఆయన ఆత్మ వేరు అన్నట్టుగా మనం అనుకుంటున్నాం కదా. అట్లా ఆయన అక్కడ జన్మించాడు అంటే ఏమైంది? పరిమితం అయిపోయింది. ఒక ఆత్మగా అన్నట్టు అయిపోయింది. విడిపడిన ఆత్మ అన్నట్టుగా అయిపోయింది. ద నేటివిటీ ఆఫ్ క్రైస్ట్, ఫర్ ఎగ్జాంపుల్, వాజ్ ఎ కండిషన్ ఆఫ్ ద సోల్ ఆఫ్ మ్యాన్, ఫర్ హీ సెడ్. అందుకని ఏం చెప్పాడంటే పౌల్, ఐ ట్రావెల్ ఇన్ బర్త్ అగైన్, ఐ ట్రావెల్ బర్త్ అగైన్, ఐ ట్రావెల్ ఇన్ బర్త్ అగైన్. పుట్టడం అంటే చాలా కష్టమైన ఇదిగా ఉంటుంది కదా, ప్రసవ వేదన. జన్మించటం అనే దానికి వేదనతో కూడిన వాటి ప్రసవ వేదన, కాన్పు నొప్పులు, ప్రసవ వేదన పడే నొప్పులు అవి ట్రావెల్ అంటే. ఇన్ బర్త్, ప్రసవింపబడేటప్పుడు పడే బాధలు, ప్రసవ నొప్పులు, ప్రసవ బాధలు. అగైన్, అంటిల్ క్రైస్ట్ బి ఫార్మ్డ్ ఇన్ యూ. ఇట్లా ఎన్నిసార్లైనా నేను ఆ బాధను అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ ఎవరు జన్మించాలి మనలో? క్రైస్ట్ బి ఫార్మ్డ్ ఇన్ యూ. ఎక్కడెక్కడో బెత్లెహేంలో మరియమ్మ కొడుకుగా జన్మించడం కాదు. ఆ మేరీ మాత ఆమె ప్రసవ వేదన పడి క్రీస్తుకి జన్మనిచ్చింది. ఇట్లా కాకుండా ఆ ప్రసవ వేదన పడుతూ మనలో ఆ క్రీస్తు జన్మించాలి. క్రైస్ట్ బి ఫార్మ్డ్ ఇన్ యూ. దేంట్లో చెప్పాడంటే గలతీయులకి రాసిన లేఖలో ఆ మాదిరిగా చెప్పుకొచ్చాడు. గలతీయులకి 4:19, 4వ అధ్యాయము 19వ వాక్యంలో ఏం చెప్పాడంటే, నా పిల్లలారా, పౌలు చెప్తున్నాడు. ఆయన అనుభూతి చెందాడు. ఆయనలో క్రీస్తు జన్మించాడు. క్రీస్తు అక్కడ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళకి కాదు, తనలోనే
జన్మించాడు ఆయన. ఆ అనుభూతితో మీరందరూ కూడా ఈ విధంగా అనుభూతి చెందాలి. చెప్తున్నా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మీలో ఆ క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే తనకి ఆల్రెడీ ప్రసవ వేదన కలిగింది. క్రీస్తు స్వరూపం ఏర్పడింది ఆయనలో. కానీ ఆయన ఒక్కడు ఆగిపోలేదు. నేను ఆయన యందున్నాను, ఆయన నా యందున్నాడు అన్న దాంట్లోకి వచ్చేసాడు ఆయన ఇక. సమస్తము క్రైస్తుగా మొత్తము ఆయన క్రైస్తులో నేనున్నాను కాబట్టి నాలో క్రైస్తు ఉన్నాడు అన్న విషయం ఆయనకి అవగతమై ఎరుకలోకి వచ్చి ఆ ఎరుక నుంచి క్రీస్తుగా ఉంటున్నాడు ఆయన. కానీ తను ఒక్కడే ఉంటే ఎలాగా? పిల్లలంతా ఉండాలి, వీళ్ళందరూ ఉండాలి. అందుకనే వీళ్ళలో వచ్చేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతూనే ఉంది. మీ క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. మరలా అంటే ఒకసారి అంతకుముందు కలిగిందని కదా! మరలా నాకు ప్రసవ వేదన అంటే అర్థం ఏంటి? ఒకసారి తనకు కలిగింది ఆ ప్రసవ వేదన. ఆ ప్రసవ వేదన తర్వాత జన్మించాడు. ప్రసవ వేదన తర్వాత ఏమవుతుంది? శిశువు జన్మించడమే గదా! అలాగా ఆయనకి ప్రసవ వేదన కలిగి క్రీస్తు జన్మించాడు ఆయనలో. కానీ మరలా ప్రసవ వేదన కలుగుతుంది. ఎందుకని? చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా కలగాలది. క్రీస్తులాగా అందరిలోనూ జన్మించాలి. అందుకని అందరి కోసం ఆయన ప్రసవ వేదన కలుగుతుందంట ఆయనకి. మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటూ తోచకయున్నాను. ఎట్లాగా మీలో జన్మించాలి క్రీస్తు ఎట్లాగా? ఎటూ తోచకయున్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరియొక విధముగా మీతో మాటలాడగోరుచున్నాను. మీ మధ్యకు వచ్చి మరియొక విధముగా మీతో మాటలాడగోరుచున్నాను. ఇట్లా డైరెక్ట్‌గా నేరుగా చెప్పినా గాని మనకు అర్థం కాకపోవచ్చు. ఆయన మనలో ఎలాగా వస్తాడు? మరియమ్మకు పుట్టాడు. ఆ మేరీ మాతకు పుట్టాడు. మేరీ మాతకెందుకు పుట్టాడు? ఆమె పరిశుద్ధురాలు గాబట్టి. వాళ్ళు కలిసి మా భార్యాభర్త కలిస్తే జన్మించలేదు గదా ఈయన. కాబట్టి ఆమెకు పుట్టాడు. మనకెందుకు పుడతాడు? మనలో ఎలాగా పుడతాడు? అని వీళ్ళకి అనుమానం వస్తుంటుంది గదా! అందుకని నేరుగా మీ దగ్గరకొచ్చి ఇంకో రకంగా మీకు వివరించి చెబుదామని అనుకుంటున్నాను నేను. ఎట్లా అంటే అది ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, ధర్మశాస్త్రానికి లోబడి ఉండటం అంటే దైవానికి లోబడి ఉండడం. ధర్మశాస్త్రం అంటే ఎవరు? దైవమే. అందుకే మనము అయ్యప్పని ధర్మశాస్త్ర అంటాం. ధర్మశాస్త్ర అయ్యప్పని మనం అంటాం. ఎందుకు ధర్మశాస్త్రం దైవముగా ఉన్నాడంటే ఉండవలసిన విధంగా ఉండడం. ప్రకృతి ధర్మాలకి, నియమ నిబంధనలకి, సృష్టికి సంబంధించినటువంటి అమెరికా కూర్పుకి అనుగుణముగా మన జీవితాన్ని నడుపుకోవటమే ధర్మశాస్త్రానికి లోబడి ఉండడం. ఆ అమరికకి, కూర్పుకి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోవటం. అంటే అర్థం ఏంటి? మనం దానికి వ్యతిరేకంగా ఉంటున్నామనే గదా! ధర్మశాస్త్రానికి, ఈ సృష్టి యొక్క అమరిక కూర్పుకి మనము వ్యతిరేకముగా నడుస్తూ ఉండడం వల్ల. రోడ్డు మీదకెళ్ళాం, ఎడమ వైపు వెళ్ళాలి. కానీ కుడి వైపుకు వెళ్తున్నాం. కుడి వైపుకు వెళ్ళామంటే అర్థం ఏంటి మరి? దానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టే కదా! కాబట్టి మీరు ఎడమ వైపుకి రండి అని మళ్ళీ చెప్పాలి గదా వాళ్ళకి. సరైన దారిలోకి రండి.
సరైన దారిలోకి రండి అని చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగా మనము ధర్మశాస్త్రానికి లోబడి ఉండండి అని చెప్పాల్సొస్తుంది. వీళ్ళు గలతీయులు లోబడి ఉండ మన ధర్మశాస్త్రానికి లోబడి గోరువారులారా. ఒకవేళ మీరు ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలని అనుకుంటున్నారా మీరు అనుకుంటే, ధర్మశాస్త్రము వినుట లేదా? నాతో చెప్పుడి. దాని వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది గదా! ఆ ధర్మశాస్త్రంలో ఒక చిన్న కథలాగా, పొడుపు కథలాగా ఇక్కడిచ్చారు. సృష్టిలో జరిగేది. 2 ఫోర్సెస్ ఎలాగైతే ఉన్నాయో మనకి, దైవీ శక్తి, ఆసురీ శక్తి, సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్. ఒకటి కేంద్రం నుంచి పరిధికేసి, ఒకటి పరిధి నుంచి కేంద్రంకేసి. అంటే ఏకత్వం నుంచి అనేకత్వము, అనేకత్వం నుంచి మరలా ఏకత్వము. ఇలా 2 రకాల ఫోర్సెస్ నిరంతరము పనిచేస్తూ ఉన్నాయి. విరుద్ధ శక్తులు. దానికి సంకేతంగానే ఇక్కడ అబ్రాహాంకి ఇద్దరు కుమారులు కలిగారు. అబ్రాహాం అంటే మనం ఈ భూలోకంలో మనతో పాటు తిరుగుతున్న ఒక వ్యక్తిలాగా మనము ఆలోచించకూడదు. ఒక ప్రతీకగా ఆయన్ని పెట్టాడు. అంటే మనకు అర్థం అవటం కోసం మనతో పాటు తిరుగుతున్న వాళ్ళలో ఈ విషయాలు చెప్తూ ఉంటే మనం వెంటనే గ్రహించడానికి వీలుగా ఉంటుందని. అంతేగాని అబ్రహాం అనంగానే సృష్టి ప్రారంభానికి ముందర సృష్టి ఇంకా సృష్టింపబడలేదు. డివైన్ ప్లాన్ ఉంది. ఒక ప్రణాళిక ఉంది. సృష్టించాలి అన్న ప్రణాళిక. ఆ ప్రణాళికలో వీళ్ళందరూ ఉన్నారు. ఇగో వీళ్ళిలాగా అన్నట్టుగా. ఆ ప్రణాళికకి ముందుగా కూడా ఉన్నవాళ్ళు. ప్రణాళికలో రచిస్తున్నామంటే, ప్లాన్ యేసుకుంటున్నామంటే అర్థమేంటి? ప్లాన్‌లో మనం ఏమేసుకున్నా గాని అవన్నీ అంతకుముందు ఉన్న వాటినే కదా మనము ఒక పద్ధతి ప్రకారం ఇదిలాగుండాలి, ఇదిలాగుండాలని మనం ప్లాన్ యేసుకుంటాం. కొత్తగా ఏముండదు దీంట్లో ప్లాన్‌లో. అంతకుముందు ఉన్నవే. వాటిని సర్దుకుంటాం ఇక్కడ. ఇది ఇట్లాగా చేసుకోవాలి, ఇది ఇలాగా చేసుకోవాలి అన్నట్టుగా మనం సర్దుకుంటాం వాటిని. కాబట్టి అబ్రహాం ఎక్కడి వాడు? సృష్టికి ప్రారంభంలో సృష్టి కన్నా ముందున్నటువంటి డివైన్ ప్లాను, ఆ డివైన్ ప్లాన్ కన్నా ముందున్నటువంటి ధర్మాల్లోకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. అయితే అక్కడిది చెప్తుంటే మనం అర్థం చేసుకోలేం కాబట్టి, మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఒకళ్ళని తీసుకొచ్చి ఇలాగ పెడితే, ఓహ్! ఇట్లాగా అన్నమాట అని మనకి త్వరగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. పోనీ అబ్రహాం అని ఒకాయనున్నాడు. అంటే వాళ్ళ యొక్క వంశ చరిత్ర చూస్తే దైవం నుంచే దిగి వచ్చాడు అన్నట్టుగా కూడా మనకుంటుంది. ఈ అబ్రహాం వంశావళి తీసామనుకోండి. ఆ వెనక్కి వెళితే ఆ దైవం నుంచే వచ్చిన వంశం ఇది అన్నట్టుగా ఉంటుంది మనకి. ఇప్పుడు మనం రాముడు సూర్యవంశము, ఇట్లాగే భారతంలోకి వచ్చినప్పటికల్లా వీళ్ళు చంద్రవంశము. ఇట్లాగా మరి సూర్యుడి నుంచి వచ్చాడు రాముడు. ఆ వంశానికి సంబంధించిన వాడు. ఆ వంశస్థులందరూ ఎక్కడి వాళ్ళు? నేరుగా సూర్యుడి నుంచి దిగి వచ్చిన వాళ్ళు. వాళ్ళ ఆ సూర్యుడి యొక్క అంశగా. అట్లా ఈ అబ్రహాం గూడా ఆ దైవాంశం నుంచి కిందకి దిగి వచ్చిన వంశం వీళ్ళది. ఆ వంశంలోని ఒక వ్యక్తిని మన ముందు ఉంచి ఆయన జీవితంలో జరిగినటువంటి విషయాన్ని మన ముందు ఉంచుతున్నారు ఇప్పుడు. దీనికి ఈయన ఇప్పుడు నేరుగా మీలో ఆత్మ, మీలో ఆ క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుందని అన్నాడు గదా! దానికి సంబంధించి ఇంకొక రకంగా మీతో మాట్లాడదాం అనుకుంటున్నానని చెప్తున్నాడు గదా! అది ఈ కథ ద్వారా మాట్లాడుతున్నాడన్నమాట. అది రేపు చెప్పుకుందాం. అది మళ్ళా వచ్చే గురువారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.
థ్యాంక్ యూ సార్. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.